ఫ్రెండ్స్ ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఎవరిని కూడా ఈ అమెజాన్ సేల్స్లో కానీ ఇలా ఆఫర్స్లో కొనొద్దు అని చెప్పేసి చాలామందికి అయితే చెప్పాను. కానీ కొంతమంది వినకుండా చాలా ఆఫర్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి చాలామంది అయితే కొంటున్నారు. ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. నేను సేల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎవరిని కూడా కొనొద్దనే చెప్పాను. నా ఫ్రెండే, నా పక్కన ఉండేవాడే ఒక యాపిల్ ఎయిర్పాడ్స్ అయితే వాడైతే ఆర్డర్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోలో కంప్లీట్గా క్లారిటీగా మీకు వాడు మాట్లాడిన విధానం కూడా మీకు సింపుల్గా అయితే అర్థమవుద్ది అనమాట. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇది కొంచెం అవేర్నెస్ కోసమే, మీరు కూడా తెలుసుకుంటారు అని చెప్పేసి నేను చాలామందికి అయితే చెప్తాను. మీరు కూడా వింటారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మీరు వీడియోని చివరి వరకు అయితే చూడండి. మళ్ళీ నేను లాస్ట్లో అయితే మీతో మాట్లాడతాను. నా పేరు వెంకటకృష్ణ. మొన్న 20th నా ఎర్లియర్ బీబీడీ సేల్స్లో నేను ఎయిర్పోర్ట్స్ అనేవి ఆర్డర్ పెట్టాను. సో అవి డెలివరీ వచ్చాయి. ఇవాళ ఓపెన్ బాక్స్ చూసినప్పుడే నాకు వాయిడ్ లేబుల్ ఇవన్నీ రిమూవ్ చేసినట్టు అనిపించింది. ఆఫ్టర్ ఓపెన్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ప్రోడక్ట్ చూస్తే క్వాలిటీ అంత బాగాలేదు. నెక్స్ట్ వచ్చి వారంటీ చూస్తే నాకు 28 జూన్ 2026 క్లోజ్ అవుతుంది. బట్ నేను పర్చేస్ చేసింది ఈ మంత్ 22nd పర్చేస్ చేశాను. సో 1 year అంటే నాకు 21st వరకు రావాలి. సో బట్ అక్కడ చూపించింది 28. నేను వెంటనే డెలివరీ బాయ్కి రిటర్న్ పెట్టేయమని చెప్పేసి చెప్పాను. సో బీబీడీ సేల్స్లో ఇలాగే మోసం చేసి అందరూ సేల్స్ అనేవి పర్చేస్ అవ్వడానికి మాత్రం చూపిస్తున్నారు కౌంట్. బట్ యాక్చువల్గా వచ్చేటప్పుడు ప్రొడక్ట్ క్వాలిటీ అనేది ఇలా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మనం సేల్స్లో కన్నా నార్మల్ టైంలోనే కొనుక్కోవడం బెటర్. సో సేల్స్లో ఏంటంటే వాళ్ళు రేట్స్ చూపించి మనల్ని అట్రాక్ట్ చేసి పర్చేసింగ్ చేస్తున్నారు. అంతమించి ఏం లేదు. నాలాగా మీరు ఎవరు మోసపోకండి. నేను అడిగింది రీప్లేస్మెంట్. ఐవీఆర్ కాల్లో నాకు రీప్లేస్మెంట్కి 2 ప్రెస్ చేయమన్నారు. 2 ప్రెస్ చేసిన తర్వాత 27th వచ్చి మీ డెలివరీ డేట్ అని చెప్పారు. మీ డెలివరీ డేట్ 27th చెప్పారు. నేను యాక్సెప్ట్ చేశాను. సో నేను అగైన్ ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లోనేమో రీప్లేస్మెంట్ అని ఉంది. వాట్సాప్లో చూస్తేనేమో మీ అమౌంట్ అనేవి రిఫండ్ అవుతాయని చెప్పి మెసేజ్ వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్? డెలివరీ చేసిన ప్రోడక్టే రాంగ్, డ్యామేజ్ అయ్యి ఉండి ప్రాపర్ వారంటీ లేదు, వాయిడ్ లేబుల్ అయి రిమూవ్ చేసినట్టు ఉంది స్టిక్కరు. సో మేము అది దానికోసమే డెలివరీ యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేసాం ఓపెన్ బాక్స్లోనే. సో మీరు అగైన్ ఇవన్నీ చెప్పి నేను రీప్లేస్ కూడా మీ అమౌంట్ రిఫండ్ చేసేస్తున్నాం అంటే ఎలా కుదురుతుంది మేడం? మా ఆఫర్కు లాస్ అవుతుంది. ఆఫర్కి ఎవరు పే చేస్తారు? నేను ఆఫర్లో బుక్ చేసుకున్నాను. నేను కార్డు ఇవన్నీ అప్లై చేసుకుని లో కాస్ట్లో బుక్ చేసుకున్నాను నేను. సో నేను కన్జ్యూమర్ కోర్టుకి ఫైల్ చేసుకుంటాను మేడం. ఇష్యూ అయితే నా దగ్గర లేదు. ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. నేను ఫొటోస్ కానీ అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. నేను అన్నీ తీసుకుని నేను ఫైల్ చేసుకుంటాను మేడం. థ్యాంక్ యూ. ఇంకో ఇక్కడేమో రీప్లేస్మెంట్ యాక్సెప్ట్ అని చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చి రిఫండ్ ప్రోగ్రెస్ అని చూపిస్తున్నారు. ఇదిగో చూడు, నేను రీప్లేస్మెంట్ అడిగాను. ఐవీఆర్ కాల్లో నేను రీప్లేస్మెంట్ అడిగితే రీప్లేస్మెంట్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు రిఫండ్ చేసేస్తున్నారు. వాట్సాప్లో వచ్చి రిఫండ్ మెసేజ్ వచ్చింది. సో నేను ఆఫర్లో బుక్ చేసుకున్నాను కాబట్టి నా క్లాసే కదా. ఆర్డర్ వచ్చేది నేను డినైన్ చేశాను. సో నాకు ఐవీఆర్ కాల్లో వచ్చేటప్పటికి రీప్లేస్మెంట్ అడిగారు. రీప్లేస్మెంట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. ఓకే, రీప్లేస్మెంట్ యాక్సెప్ట్ చేసి అగైన్ నాకు లేదు క్యాన్సిల్ అని చెప్పేసి రిఫండ్ వేసేసారు. సో రిఫండ్ వేయడం వల్ల నాకు అనేది నేను ఆఫర్ అనేది లాస్ అయిపోయాను. సో నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి, సిఎంఐ రిఫండ్ సో అండ్ సో డేట్. సో నా లాస్ అయిన అమౌంట్ ఎవరు బేర్ చేస్తారు? నేను ఆఫర్లో చాలా తక్కువ బుక్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే యాపిల్కి సంబంధించి 2nd జనరేషన్ ఎయిర్పాడ్స్ అయితే ఆర్డర్ పెట్టాడనమాట. వాడు ఆర్డర్ పెట్టిన ఎయిర్పాడ్స్ విత్ ఇన్ 2 days 3 daysలోనే మనకు రావటం అయితే జరిగింది. అయితే ఈ వచ్చిన ప్రోడక్ట్ ఎలా ఉంది అంటే బాగా నలిగిపోయి అలాగే ఎవరో రిమూవ్ చేసినట్టు ఇలా కొంచెం డౌట్ అయితే వాడికైతే వచ్చిందనమాట. ఈ డౌట్ వస్తే వాడు ఏం చేశాడంటే వీడియో తీసుకొని వాడి దగ్గర కొంచెం ఎవిడెన్స్ కింద అయితే పెట్టుకున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడంటే ప్రోడక్ట్ మొత్తం ఓపెన్ చేసి ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే వీడికైతే రావడం అయితే జరిగింది. ఓపెన్ బాక్స్ డెలివరీ కదా అని చెప్పేసి వీడు ఏం చేశాడంటే వారంటీ అయితే చెక్ చేశాడనమాట. అసలు ప్రోడక్ట్కి వారంటీ ఉందా లేదా, అసలు ఒరిజినల్లా కాదా అని చెప్పేసి వీడు వారంటీ అయితే చెక్ చేయడం అయితే జరిగింది. వారంటీ చెక్ చేసి ఏమైంది అంటే ఒక 10 days 15 days కానీ అలాగే వాడు మీకు వీడియోలో చెప్పినట్టు మీకు ఈజీగానే అర్థమై ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. అయితే వారంటీ ఇష్యూ అయితే ఉందన్నమాట. ఈ వారంటీ ఇష్యూ వల్ల వీడు ఏం చేశాడు, ఇప్పుడు ఈ ప్రోడక్ట్కి రిటర్న్ అయితే లేదనమాట. యాపిల్కి సంబంధించి
ఏ ప్రోడక్ట్ మ్యాక్సిమం రిటర్న్ రీప్లేస్మెంట్ ఇలాగైతే ఉండవు అనమాట. ఎందుకు అంటే ఇవి మనకి మంచి బ్రాండ్ కాబట్టి మ్యాక్సిమం ప్రొవైడ్ అయితే చేయరు. అయితే వీడు ఏం చేశాడంటే నెక్స్ట్ కస్టమర్ కాల్ చేసి వాడు కన్జ్యూమర్ కోర్టులో నేను కేసు వేస్తాను అది ఇదని కొంచెం వార్నింగ్ ఇచ్చి వాళ్ళతో కొంచెం ర్యాష్గా అయితే మాట్లాడాడు అనమాట. ర్యాష్గా మాట్లాడటం వల్ల వాళ్ళు కొంచెం ఏం చేశారంటే కొంచెం ఫాస్ట్గా వీటికి డబ్బులు అనేవి రీఫండ్ అయితే చేశారు. చాలామందికి ఇలా ప్రోడక్ట్ కొన్న తర్వాత కస్టమర్ కేర్కి కాల్ చేసి మాట్లాడటం ఇలా కూడా చాలామందికి అయితే తెలియదు అనమాట. సేల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఇలా ఆన్లైన్లో కొనొద్దు అని చెప్పేసి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. మీలో ఎవరన్నా వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. ఎలా పడితే అలా మనకి ప్రొడక్ట్స్ అయితే రావటం అయితే జరుగుద్ది అనమాట. ఫ్రెండ్స్, ఇది కొంచెం అవేర్నెస్ కోసమే, మీలో కొంతమంది తెలుసుకుంటారు అని చెప్పేసి. నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు ఉపయోగపడే వీడియోసే మీకు నేను డైలీ చేస్తూ ఉంటాను. సో మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా ఆఫర్స్లో కొని ఇలా మోసపోయి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి మన ఛానల్ని అయితే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నన్ను ఫాలో అవ్వండి.